హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుండి మరొక కథ, ఎలాగైనా రండి పండక్కి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. సంక్రాంతి సెలవులు ఇచ్చేశారు. మా ప్రయాణ విషయం అటూ ఇటూ కాకుండా ఉంది. మాకంటే ఖచ్చితంగా సెలవులు ఇచ్చేస్తారు కానీ నాన్నగారికి అలా ఉండదు. పండగ 2 రోజులు దొరికితేనే గొప్ప. ఆఖరి క్షణంలో ఏదైనా అవాంతరం వస్తే పరుగులు పెట్టాల్సిందే పాపం. ఈసారి ఎవరో పెద్ద ఆఫీసర్ గారు పండగ వెళ్ళిన వెంటనే ఇన్స్పెక్షన్కు వస్తారట. సెలవు దొరుకుతుందో లేదో అని సందేహం. పోనీ మేము వెళ్దామంటే ఆ వేళకి నాన్నగారికి వీలు కాకపోతేను పండక్కి తలో చోట ఉండాలి. మా తాతయ్య గారు అందుకు ససేమిరా అంటారు. మీకు వీలు కాకపోతే కబురు పెడితే మేమే వస్తామంటారు. దీంతో ఇంకా ఊగిసలాడుతుంది మా ప్రయాణం. యాజిలి వెళ్ళినా వెళ్ళకపోయినా బొమ్మల కొలువు పెట్టాల్సిందే కాబట్టి ఇక్కడ ప్రయత్నాలు మొదలెట్టాం. నాన్నగారు అట్టలతో మేడలు తయారు చేయటం మొదలుపెట్టారు. నేల మీద ఇళ్ళు, రోడ్లు, పార్కులు అమర్చి అద్భుతంగా చేస్తారు. అందుకే మా ఇంట్లో కొలువు చుట్టానికి పిలవకపోయినా వచ్చేస్తారు జనాలు. మామూలుగా మెట్లలాగా అమర్చి పెట్టే దశావతారాలు, సీతారాములు, రాధాకృష్ణులు, వగైరా బొమ్మలు ఉన్నాయి. అవి యాజిలిలో ఉంటాయి. ఆ వేళ ఉత్తరం వచ్చింది. అమ్మమ్మ రాసింది. సామాన్యంగా తాతయ్య రాస్తారు. ఆవిడ అత్యవసరం అయితేనే తప్ప రాయదు. చిరంజీవి సౌభాగ్యవతి వాణికి అనేక ఆశీస్సులతో మీ అమ్మ రాయినది. పండగ దగ్గర పడుతుంది. ఇంకా చడీ చెప్పుడు లేదు మీ దగ్గర నుంచి. నాకేమో కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీ నాన్న నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. వస్తే వాళ్ళొస్తారు, లేకపోతే మనం వెళ్తాం అంటారు చిద్విలాసంగా. సంక్రాంతికి ఆడపిల్ల పుట్టింటికి రావటం అందం ఆనందం కానీ అమ్మా నాన్న కూతురింటికి వెళ్ళటం ఏం బాగుంటుంది? అదేమంటే మరి అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగము, మీ పుట్టింటి వారిలాగా వ్యవసాయం కాదుగా అని ఎగతాళి చేస్తారు. ఏం గవర్నమెంట్ ఉద్యోగమో, ముచ్చట లేదు అచ్చట లేదు, ఎప్పుడు ఉరకలు పరుగులు. అప్పుడు ఉగాది నాడు అంతే, 4 మెతుకులు నోట్లో పెట్టుకుని ఆద్రాబాద్రాగా వెళ్ళిపోయారు. ఇప్పుడెవరో పెద్ద ఆఫీసర్ వస్తాడట. సెలవు దొరుకుతుందో లేదో అన్నారట కదా. ఎవడా ఆఫీసరు? ఆయనకి ఇల్లు సంసారం లేదా? ఎక్కడుంటాడో తెలిస్తే పోయి 4 అడిగేస్తాను. ఏం నాయనా, పండగ నాడు కూడా స్థిమితంగా ఉండనివ్వవా మా అల్లుణ్ణి అని దులిపేసొస్తాను. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా ఎట్లా ఉంటారో మనుషులు. సరే మరి, మీరెప్పుడూ దైవాధీనం వ్యవహారమే. వచ్చేటట్లయితే విజయ వంకీలు కొత్తగా చేయించిన గొలుసు తీసుకురా. నీ రాళ్ల నెక్లెసు మర్చిపోకు. ఇకపోతే వెండి పూల బుట్ట, పన్నీరు బుడ్డి, పెద్ద గంధం గిన్నె పట్టుకురా. పిల్లలతో ఒంటరిగా ప్రయాణమైతే జాగ్రత్త. ఇవన్నీ ట్రంకు పెట్టెలో పెట్టి బస్సు మీద ఎక్కిస్తే మధ్యలో ఎవడో దింపుకుపోతాడు. ఓ సంచిలో పెట్టి దగ్గర పెట్టుకో. సంచిలో ఏముందని ఎవరైనా అడిగితే బూడిద గుమ్మడికాయ మా అమ్మ కోసం అని చెప్పు. ఇంకా నువ్వు వస్తే తేవలసినవి బోళ్ళని ఉన్నాయి. రాఘవయ్య గారి భార్య కెంపు రంగు చీర తెచ్చి పెట్టమన్నది. మొగుడికి తెలియకుండా నా దగ్గర డబ్బు దాచుకుంది. పాపం ఏం చేస్తుంది? ఆ ప్రబుద్ధుడికి అస్తమానం అరుగు మీద కూర్చొని పేకలాటం తప్పించి పెళ్ళానికి పండక్కి కొత్త చీర కొనాలని జ్ఞానమే లేదాయే. ఇంకా నా కోసం సాంబ్రాణి కడ్డీలు, కలరా ఉండలు, కునేగా సెంటు బుట్టి, ఓ జంబఖానా తెచ్చిపెట్టు. మన ఊళ్ళో పండగ సందడి మొదలైంది. దమయంతి, స్వరాజ్యం వచ్చేశారు. వాణ్యం ఎప్పుడొస్తుందని నన్ను అడుగుతున్నారు. నాకు తెలిస్తేగా వాళ్ళకి చెప్పటానికి. బొత్తిగా గాల్లో దీపం పెట్టి మాధవ నీ మహిమ అనటమేగా. సరే మరి, ఇంకా చాలా రాయాలి గాని చోటు లేదు. ఆ ఆఫీసరు సత్రాకాయకి ఏదో అడ్డం వచ్చి ఆయన గారి ప్రయాణం వాయిదా పడాలని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అయినా పండగ పూట ఇంటి పట్టున పడుంటగా ఇదేం సరదాను ఆ సన్నాసికి. ఇట్లు మీ అమ్మ. తన ఆఫీస్ అడ్రస్కి వచ్చిన ఆ ఉత్తరం చదివి నాన్నగారు ఒకటే నవ్వు. అమ్మ తెగ మొహమాట పడిపోయింది. ఇలా అవాకులు చెవాకులు రాస్తుందనే అమ్మని ఉత్తరం రాయనివ్వరు నాన్న. పోనీ కవర్ రాస్తుందా అంటే అది కాదు, ఉత్తరం అంటే కార్డే. ఆయన ఎటో వెళ్ళినప్పుడు రాసేసి ఉంటుంది అంది. అదృష్టం బాగుంది, నా చేతిలో పడింది. ఇంకెవరైనా చూసుంటే బాగుండేది కాదు. నేను భోగినాడు సాయంత్రానికి వచ్చేస్తాను, నువ్వు పిల్లలు వెళ్ళండి అని మర్నాడే మమ్మల్ని డ్రైవర్ని ఇచ్చి కారులో పంపించారు నాన్నగారు. పంపకపోతే వాళ్ళ ఆఫీసర్ గారిని ఘాటుగా దీవిస్తూ మరో కార్డు రాసేస్తుంది అత్తగారని భయం వేసి ఉంటుంది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.